జై శ్రీకృష్ణ. అఘాసుర వధ చేసినాక ఈ అఘాసుర వధను దేవాది దేవతలందరూ కూడా చూసినారు కదా, పుష్పవర్షం కురిపించినారు కదా. అలా పుష్పవర్షం కురిపించినప్పుడు వారిలో బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడట. బ్రహ్మదేవుడు కూడా ఈ బాలకుడి మీద, బాల శ్రీకృష్ణుడి మీద పుష్పవర్షం కురిపించినాడు. కానీ ఇంత బాలుడు అఘాసురుని ఎలా చంపెను అనేది కొంచెం అనుమానంగానే ఉంది బ్రహ్మదేవుడికి. కానీ ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలు మరికొంత తెలియచేయాలి ప్రజలకు అనుకున్నాడేమో బ్రహ్మదేవుడు. ఏం చేశాడట, ఈ శ్రీకృష్ణుడు వాళ్ళు ఏం చేయంటే ఒకరోజు బృందావనంలో ఉన్న అడవికి మేత కోసం దూడలను ఆవులను తీసుకొని వెళ్ళారట చద్దిగట్టుకొని. అలా చద్దిగట్టుకొని ఆ బృందావనంలోని అడవిలోకి వెళ్ళినప్పుడు వారందరూ ఏం చేశారంటే, భోజనం టైం అయిపోయాక ఈ వాతావరణం బాగుంది, చక్కగా ఉంది, ఇక్కడ కూర్చొని తిందామని అందరూ అనుకుంటారు. అనుకొని ఏం చేస్తారంటే, వాళ్ళకి కనుసన్నలలో కనిపించేంత దూరంలో ఈ గోవులను దూడలను వదిలిపెడతారు, చక్కగా పచ్చిగడ్డి ఉన్న చోట వదిలిపెట్టి వీరందరూ కూడా చక్కగా రౌండ్గా కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడతారు. శ్రీకృష్ణుడేమో మధ్యలో కూర్చుంటాడు. ఈ వీళ్ళందరూ కూడా, శ్రీకృష్ణుడి స్నేహితులందరూ కూడా చుట్టూ కూర్చొని భోజనానికి సిద్ధంగా ఉంటారు. అలా భోజనం చేస్తున్నది ఈ బ్రహ్మదేవుడు చూస్తాడు. బ్రహ్మదేవుడు చూసి ఏం చేస్తాడంటే, ఈ గోవులను దూడలను కూడా మాయం చేసేస్తాడు. అంటే అపహరిస్తాడు అన్నట్టు. ఓకే, మాయం చేస్తాడు. మాయం చేయగానే వీళ్ళు ఇలా భోజనం చేయడానికి కూర్చొని ఆ గోవుల వెనక చూసేసరికి గోవులు అక్కడ ఉండకపోయేసరికి వీరంతా కంగారుగా వెళ్దామని అనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు అంటారు కదా, మరి అందరం వెళ్ళటం ఎందుకు, నేను ఒక్కడిని పోయి చూస్తాలే, మీరేం టెన్షన్ పడకండి, మీరు భోజనానికి సిద్ధంగా అంటే భోజనం చేయండి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. చెప్పినాక సరే అని చెప్పేసి గోపబాలురందరూ కూడా భోజనానికి సిద్ధపడతారు. శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ అడవిలో వెతుకుతూ ఉంటాడు. కానీ ఎంత వెతికినా కూడా ఈ గోవులు దూడలు దొరకకపోయేసరికి, అయ్యో ఏంటి ఇవి దొరకట్లేదు, మరి ఇంటికి ఎలా వెళ్ళేది వీటిని తీసుకొని, మన నా స్నేహితులు ఎంత ఏడుస్తారో ఎంత బాధపడతారో అని బాధపడుతూ శ్రీకృష్ణుడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఇక్కడ భోజనం చేస్తున్న తన స్నేహితులు కూడా ఉండరు. అయ్యో స్నేహితులు కూడా ఉండరు, వీళ్ళంతా ఎక్కడికి పోయారు అని కంగారు పడతాడు శ్రీకృష్ణుడు. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తాడు, వీళ్ళందరూ ఏమయ్యారా అని. ఆలోచించేసరికి ఈ చర్య అంతా బ్రహ్మదేవుడిది అని శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది. శ్రీకృష్ణుడికి అర్థమయ్యేసరికి సరే ఇక మరి బ్రహ్మదేవుడు ఇలా చేశాడు కదా అని చెప్పి మరి ఇంటికి ఒట్టిగా పోదలుచుకోడు శ్రీకృష్ణుడు. మరి ఇంటికి వెళ్తే వాళ్ళందరూ ఏడుస్తారు కదా, గోపాలుడు తల్లిదండ్రులు. అలా వాళ్ళని ఏడిపించడం ఇష్టం లేక శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, తానే దూడలుగా, శ్రీకృష్ణుడే ఆవులుగా, శ్రీకృష్ణుడే గోప బాలురుగా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శ్రీకృష్ణుడు అలా విస్తరింపబడతాడనమాట. చూడడానికి ఆవే కానీ అది శ్రీకృష్ణుడు అనమాట. చూడడానికి గోపాలుడే కానీ అది శ్రీకృష్ణుడే. ఇలా తాను ఒక్కడే ఇంతమందిగా విస్తరింపబడతాడు. విస్తరింపబడి బృందావనానికి వెళతాడు. వెళ్ళేసరికి గోపాలుడి తల్లిదండ్రులందరూ ఎదురొస్తారు. తల్లి వీళ్ళంతా కూడా ఎదురాగానే ఈ బాలురు కూడా తల్లి దగ్గరికి వెళతారు. గోపాలకులని ఎవరు కూడా గుర్తుపట్టరు బృందావనాన. అందరూ కూడా పాతవారిలాగానే ఎప్పటిలాగానే కాలం గడిచిపోతుంది. అయితే మరి బ్రహ్మదేవుడు వీళ్ళని తీసుకుపోయాడు కదా, మరి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని అని చూస్తున్నారా? బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఒక్క క్షణం పడుకుందామని చెప్పి వాళ్ళందరినీ కూడా నిద్ర మాయలోకి పంపించేసి
తాను కూడా పడుకుంటాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి ఒక్క క్షణం అంటే మనకి 1 సంవత్సర కాలం. ఓకే ఫ్రెండ్స్, ఆయన ఒక్క క్షణం పడుకొని లేచేసరికి ఇక్కడ 1 సంవత్సరం గడిచిపోయిందనమాట. ఇలా సంవత్సరం కాలం పాటు కృష్ణుడు మాయాకృష్ణుడిగా అందరికీ మాయా గోపాలుడిగా, మాయా దూడగా, మాయా ఆవుగా ఈ బృందావనమున నివసించడం జరిగింది. ఇక బ్రహ్మదేవుడు లేస్తాడు. లేచి కిందికి చూసేసరికి మరి కృష్ణుడు ఎంత కంగారు పడుతున్నాడో చూద్దాము అని చెప్పేసి శ్రీకృష్ణుని వైపు చూసేసరికి ఆయన ఏమాత్రం కంగారు పడడు. పైగా ఇక్కడ గోవులను చూసేసరికి ప్రతి చోట గోవు ఉంటుంది. మరి ఎక్కడదా ఈ గోవు అని చూసేసరికి ఆ గోవులో శ్రీకృష్ణుడు కనపడతాడు. దాంతో బ్రహ్మదేవుడు కృష్ణుడు విస్తరింపగలడు కూడా, ఆయన మహిమ అనంతం అని చెప్పేసి బ్రహ్మదేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఆ గోపాలకులను, ఆవులను, దూడలను తీసుకొని శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఆ శ్రీకృష్ణునికి అప్పచెప్పి నమస్కరించి 3 మార్లు శ్రీకృష్ణుని చుట్టూ తిరిగి దండం పెట్టుకొని ఆయన తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా సంవత్సర కాలం పాటు బ్రహ్మదేవుని దగ్గరకున్న పిల్లలు ఇక్కడికి వచ్చి తల్లితోటి ఈ అఘాసుర వధ గురించి సంవత్సర కాలం తరువాత పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడం జరిగిందనమాట. అందువల్ల అఘాసుర వధ బయటికి రావడానికి 1 ఇయర్ పట్టింది. కానీ పిల్లలు మాత్రం 1 ఇయర్ అక్కడ ఉండిపోయాము అని చెప్పి వాళ్ళకి శ్రీకృష్ణుని మాయ చేత అర్థం కాలేదు. అప్పుడు భోజనం చేస్తున్న వాళ్ళు తిరిగి భోజనం చేసి శ్రీకృష్ణుడు వచ్చేసరికి మరి మేము ఇంకా భోజనం మొదలుపెట్టలేదు, నీవు కూడా భోజనం చేద్దురా అని చెప్పి కూర్చొని అందరూ కలిసి భోజనం చేసి ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చినాక అప్పుడు అఘాసుర వధ గురించి తల్లికి తండ్రికి చెబుతూ ఉంటారనమాట. అలా సంవత్సర కాలం పాటు అఘాసుర వధ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే శ్రీకృష్ణ మాయ, శ్రీకృష్ణ మహిమ. ఓకే ఫ్రెండ్స్, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.